గురువు గారికి గురు దక్షిణ సమర్పించబోతున్నాడు. ఎంతో ప్రతిశ్రద్ధలతో కవర్ తీసుకున్నాడు. కొంచెం క్లోజ్ తీసుకోరా. ఆ పళ్ళు తీసి చేతులు పట్టుకో. మేము ధర్మ పోరాట యోధులుగా ఉన్నప్పుడు ఏదైనా ప్రసంగాలకు వెళ్ళడము, లేకుంటే ఎవరైనా గొప్ప వ్యక్తులు మాకు తారసపడితే వాళ్ళకి మేము ఈ కిరీటాన్ని బహుకరిస్తాము. ఇది చిన్నదైనప్పటికీ కూడా దీని విలువ చాలా పెద్దది. ఈరోజు మా గురువు గారికి ఇది మేము ఇస్తున్నాం. అందరూ ఒకసారి తీసుకో, ఆ కవర్ తీసుకో. ఇది మన హైందవ ధర్మానికి సూచికగా మేము భావిస్తాం. ఇది కాషాయం అనేది ఈరోజు గురువు గారికి ప్రేమగా దీన్ని సమర్పిస్తున్నాం. శ్రీరామ్ పర్లేదు. పట్టుకో, అన్నీ పట్టుకో, నాలుగు పట్టుకో. ఈరోజు గురువు గారికి ఒక శిష్యుడు ఏమి ఇవ్వగలడు చెప్పండి? ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ప్రేమగా కొన్ని ఫలాలు ఇస్తున్నాడు. ప్రేమగా తీసుకోండి దయచేసి. కాలుగు దండం పెట్టు, కాలుగు దండం, శాస్త్రాన్ని నమస్కరించు. మా పిల్లవాడు ఎంత ఎదిగినా కూడా వాళ్ళ గురువు ఆచార్య గారని చెప్పుకుంటారు. అది మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒక మంచి కొడుకుని నాకు అందించినటువంటి, మంచి విద్యా బుద్ధులు నేర్పి అందించినటువంటి ఆచార్య గారికి, ఈ గురుకులానికి మరొక్కసారి మేము పాదాభివందనం తెలుపుకుంటున్నాము. చాలా సంతోషం గురుగారు. వాస్తవానికి నేను ఈ గురుకులం కోసం చాలా సెర్చ్ చేశాను. ఎన్నో వీడియోలు చూశాను. ఎక్కడైతే బాగుంటుందని చూసుకొని ఈ గురుకులానికి వచ్చి వీడిని జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత నాకు తగ్గ ప్రతిఫలం అయితే ఇక్కడ లభించింది. అందుకనే మేము ఈరోజు చాలా చాలా ప్రేమగా, కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి వచ్చి గురువు గారికి గురు దక్షిణ అనేది ఇవ్వడం జరిగింది. మనం కూడా ఆ సైన్యంలో ఉన్నాము. ఈ విధంగా మనకు మన అస్తిత్వాన్ని కేటీఆర్ గారు తెలియపరిచారు. కాబట్టి ఇంతటి చక్కటి విషయాలను మీకు అందించినందుకు కేటీఆర్ గారికి చిన్న సన్మానము. వారిని ఎంత సన్మానించినా, ఏ విధంగా వారికి ఈ విధమైనటువంటి సన్మానాలు చేకూర్చినా అవన్నీ కూడా చిన్నవే. దేనికంటే వారు చేసేటటువంటి పోరాటము స్వార్థం కొరకు కాదు, దేశం కోసం, ధర్మం కోసం. అటువంటి వ్యక్తులను ఆదరించడం, గౌరవించడం, ఆచరించడం, పూజించడం మనందరి కర్తవ్యం. కాబట్టి అందరం కూడా కలిసి కేటీఆర్ అన్నయ్య గారికి చిన్న సన్మానం పలుకుతారు. ఓం స్వస్తి ఇంద్రో విద్వశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఆయురస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు. భగవంతుడు కేటీఆర్ గారికి నిండు నూరేళ్ల ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించాలి. వారు నడుస్తున్నటువంటి ఈ ధర్మ రక్షణ అనే మార్గాన్ని నలుగురికి ప్రేరణగా నిలుస్తూ ఈ మార్గంలోనే వారికి కొనసాగించేటటువంటి శక్తి సామర్థ్యాలు
భగవంతుడు వారికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాషాయ రంగు దుపట్ట. కాషాయ రంగు అనేది బలిదానానికి ప్రతీకము, త్యాగానికి ప్రతీకము, తపస్సుకు ప్రతీకము. అటువంటి శాల్వా ద్వారా ధర్మ రక్షణాన్ని తన జీవిత అంశంగా, తమ జీవిత ఉద్దేశంగా భావిస్తున్నటువంటి కేడిఆర్ గారికి కాషాయ రంగు శాల్వాతో సన్మానం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై కేడిఆర్, జై కేడిఆర్. అందరికీ ధన్యవాదాలు. వాస్తవానికి ఈ మాట నా ఫాలోవర్స్ అంటూ ఉంటారు, ఈరోజు గురుగారు ఏదో అట్లా చూసి వీడియోలు చూసి అనేసి ఉంటారు. అయితే ఇక నుంచి నేను మీ అందరికి అన్నయ్యనే. ఏంటిది? అన్నయ్య. ఒకవేళ వయసులో పెద్దగా ఉన్నా కూడా అన్నయ్యనే పిలండి, బాగుంటది. ఓకేనా? అన్నయ్య. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఐక్యత, హిందువుల ఐక్యత, దేశాన్ని, ధర్మాన్ని, దేశాన్ని, ధర్మాన్ని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.